ఈటీవీ యూట్యూబ్ ఛానల్స్లో మీ వ్యాపార ప్రకటనల కోసం ఈ నంబర్కి కాల్ చేయండి. నీకు యష్కి మధ్య ఏదో ప్రాబ్లం ఉంది. మీరు గొడవ పడి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడం నాకు తెలుసు. ఏంటి ఇద్దరు అలా షాక్ అయ్యారు? మీకు సంబంధించిన మీ పర్సనల్ విషయాలు నాకెలా తెలుసాయనా? నేను ఎవరికైనా సరే వర్క్ ఇచ్చేటప్పుడు వాళ్ళ వర్క్ స్కిల్సే కాదు, పర్సనల్ మ్యాటర్స్ కూడా తెలుసుకుంటూ ఉంటాను. ఎందుకంటే వర్క్ పర్ఫెక్ట్గా జరగాలి అంటే ఎవరికి పర్సనల్ ఇష్యూస్ ఉండకూడదు. ఉంటే వర్క్ మీద కాన్సంట్రేషన్ చేయలేరు. ఓకే, ఇప్పుడు మీ పర్సనల్స్ ఇంపార్టెంట్ కాదు, నా ప్రాజెక్ట్ ఇంపార్టెంట్. మీ ఇద్దరి ప్రాబ్లమ్స్ గురించి నాకు అనవసరం. మీరిద్దరూ గొడవపడి నా ప్రాజెక్ట్ని స్పాయిల్ చేయకండి. లేదు మేడం, ఈ ప్రాజెక్ట్ మాకు ప్రాణం లాంటిది. మేమెందుకు స్పాయిల్ చేసుకుంటాం చెప్పండి? నిజంగా మీకు ప్రాజెక్ట్ మీద అంత ఇంట్రెస్ట్ ఉంటే ఇప్పటి వరకు నాకు మెటీరియల్ లిస్ట్ కూడా రాలేదు. దాని గురించి నేను యష్కి ఎన్నిసార్లు కాల్ చేసినా రెస్పాండ్ కూడా కాలేదు. మీరన్నది నిజమే మేడం, కానీ మెటీరియల్ లిస్ట్ మీకు పంపుదామని ఎప్పుడో రెడీ చేసాం. కావాలంటే చూడండి. మరి ఫైల్ నాకు ముందే ఎందుకు పంపలేదు? ఇంతకన్నా బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ దొరుకుతుందనే నమ్మకం మాకుంది మేడం. అందుకే ఆ క్వాలిటీ దొరికిన తర్వాత మీకు పంపిద్దామని ఆగాం తప్ప వేరే ఉద్దేశం ఏమీ లేదు. ఏది ఏమైనా మీరింత నెగ్లెక్ట్గా ఉంటే కష్టం సింధు. ప్లీజ్ మేడం, ఒక్క ఛాన్స్ ఇవ్వండి. ఇంకోసారి ఇలాంటిది రిపీట్ కాకుండా చూసుకుంటాం. ప్లీజ్. ఇదే మీకు లాస్ట్ వార్నింగ్. ఇక మీదట నాతో ఎలాంటి డీలింగ్ ఉన్నా సింధు నువ్వే నాకు రిపోర్ట్ చేయాలి. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం, మా మీద నమ్మకం ఉంచినందుకు. వస్తాం మేడం. ఓకే. అమ్మయ్యా, ఇప్పటికీ నాకు టెన్షన్ తగ్గింది. అంత టెన్షన్ దేనికో? ఎక్కడ మేడం ప్రాజెక్ట్ క్యాన్సిల్ చేస్తుందో అన్న భయం. నీ భయం వల్లే సునంద మేడం దగ్గర నేను తలదించుకోవాల్సి వచ్చింది. తగ్గినంత మాత్రాన తప్పు చేసినట్టు కాదు. తప్పంతా నాదే అన్నట్టుగా మేడం దగ్గర నువ్వు క్రియేట్ చేసావు కదా. అరవకు. ఇప్పుడు నేనేం చేశాను? మేడం అడిగిన దానికి నన్ను సమాధానం చెప్పనివ్వకుండా ఎందుకు ఆపావు? నువ్వు కోపంలో ఉన్నావు, ఏం మాట్లాడతావు అన్న కంగారు. అందుకే ఆపాను తప్ప మేడం దగ్గర నిన్ను మాట్లాడనివ్వకూడదని కాదు. బాగానే కవర్ చేస్తున్నావు. ఫైనల్గా మేడం దగ్గర నేను ఫూల్ అయ్యాను, నువ్వు మంచిదాని అయిపోయావు. ఎందుకు నీకు నువ్వే అలా ఫీల్ అవుతావు? మేడం నిన్ను ఫోన్ని చేస్తూ ఏం మాట్లాడలేదే. ఇక మీదట నాతో ఎలాంటి డీలింగ్ ఉన్నా సింధు నువ్వే నాకు రిపోర్ట్ ఇవ్వాలి అని మేడం నీతో అంది కదా. దాని అర్థం ఏంటి? వర్క్ విషయంలో నేను లేజీగా ఉన్నాను, నువ్వు మాత్రమే షార్ప్గా ఉన్నావు అనేగా మేడం ఫీలింగ్. లేనిపోని పెడార్థాలు తీయకు. మనం వచ్చిన పని సక్సెస్ అయింది, అందుకు హ్యాపీగా ఉండు. నాకంటే నీకే ఎక్కువ హ్యాపీగా ఉంది. ఎందుకంటే మొత్తానికి సునంద మేడంని గ్రిప్లోకి తెచ్చుకున్నావు కదా. అది నీ వల్లే జరిగింది. నేనేం చేశాను? పిల్లల కిడ్నాప్ విషయంలో కేసు పెట్టి నన్ను జైల్లో పెట్టాలి, నన్ను బాధ పెట్టాలి అనే థాట్ తప్ప ప్రాజెక్ట్ గురించి కానీ నువ్వేమీ ఆలోచించలేదు. అయినా అసలు నువ్వు నా పిల్లల్ని బయటికి తీసుకెళ్ళకపోయి ఉంటే ఈ గోలే ఉండేది కాదు కదా. నీ వల్లే కదా మేడం దగ్గర నేను మాటలు పడాల్సి వచ్చింది.
టార్చర్ పెట్టడానికే పని కట్టుకొని మళ్ళీ నా జీవితంలోకి వచ్చావు. ఈ ప్రాజెక్ట్ విషయంలో మాత్రమే నేను నీతో ఉన్నాను తప్ప నీ జీవితంలో మాత్రం నేను లేను. ఎక్కువగా ఊహించుకుని ఫీల్ అవ్వకు. మనం వెంటనే ఎయిర్పోర్ట్కి వెళ్ళాలి. క్యాబ్ నువ్వు బుక్ చేస్తావా, నన్ను బుక్ చేయమంటావా? ఇప్పటిదాకా అన్ని నువ్వేగా చేస్తుంది, ఇది కూడా నువ్వే చెయ్యి. ఇక్కడ నుంచి నువ్వు నా బ్రదర్ కాదు. ఏడుస్తున్నాడేంటి? రిషి, ఎందుకమ్మా ఏడుస్తున్నావు? ఇక నుండి నువ్వు నా బ్రదర్వి కాదు. నువ్వు వేరు, నేను వేరు. ఇంకెప్పుడు మనం కలవము అన్నది నానమ్మ శశి. అలా ఎందుకంది అసలా? నా వల్లే సంధ్య అంటే అన్నం తినడం లేదంట. నా వల్లే తను బాధపడుతుందంట. అందుకే శశికి నా పైన కోపం. శశి, శశి, ఇంటికి రండి పిలిచా. ఏంటి మీ అమ్మ భోజనం మానేస్తే దానికోసం మీ ఇద్దరు గొడవ పడడం ఏంటి? వీడు అమ్మ అని పిలవకపోవడం వల్లే కదా అమ్మ అన్నం తినటం లేదు. అందుకని మీరిద్దరు వేరైపోతారా? అమ్మని బాధ పెట్టే వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. వాళ్ళతో నేను వేరుగానే ఉంటాను అసలు. పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. మీ ఇద్దరి మధ్య ఎలాంటి దూరాలు ఉండకూడదు. ఎప్పుడు మీరిద్దరూ కలిసే ఉండాలి. అర్థమైందా? పదని భోంచెద్దురు. అమ్మ తినిన తర్వాతనే నేను తింటాను. శశి తింటేనే నేను తింటా. మీ అమ్మ పెద్దదిరా. 2 రోజులు భోజనం చేయకపోయినా తట్టుకుంటుందిరా. మీరు చిన్న పిల్లలు, తట్టుకోలేరు అసలు. అమ్మతో పాటు నేను. శశితో పాటే నేను. అసలు ఇదంతా సంధ్య వల్లే. దాన్ని దారిలోకి తెస్తేనే కానీ వీళ్ళిద్దరూ నా మాట వినరు. అమ్మే, ఇదిగో అమ్మే, కనీసం ఈ పాలన్న తాగమ్మే. వద్దమ్మే, రేషి నన్ను అమ్మగా అంగీకరించే వరకు పచ్చి మంచినీళ్ళు కూడా ముట్టుకోను. సంధ్య, ఇప్పటి వరకు నువ్వు చేసిన నిరాహార దీక్ష చాలు. ఇక వదిలేసేదాన్ని. లేదా వద్దా, రేషి మనసు మారే వరకు నేను ఇట్టాగే ఉంటాను. నా ప్రాణాలు పోయినా పర్వాలేదు. అరే, చెప్తుంటే అర్థం కాదా నీకు? నీ వల్ల పిల్లలిద్దరూ భోజనం మానేశారు. నేను ఎంత బ్రతిమాలినా తినమంటున్నారు. అన్నం తినకపోతే వాళ్ళ ఆరోగ్యం ఏమైపోతుంది? పిల్లలే వాళ్ళు. ఇదిగో అమ్మే, మీ అత్తయ్య మాటను ఎప్పటికైనా నీ మొండి పట్టుదల వదిలే. ఇదిగో అమ్మే, పాలు తాగు. వద్దమ్మే, రేషి నన్ను అమ్మ అని పిలవాలి. అప్పుడే నేను తింటాను. నువ్వు తినకపోతే తినకపోయావు, కనీసం పిల్లలైనా తినేలా చేయి. నువ్వు చెప్తే శశి వింటుంది. శశి భోజనం చేస్తే రిషి కూడా తింటాడు. నా వల్ల పిల్లకాయలు ఆకలితో ఉండకూడదు. వద్దా వద్దా.
శశి ఇదిగో అనంతనా నాతో పాటు నువ్వు తింటావా అమ్మా? ముందు నువ్వు తినేసేసే. నువ్వు తింటేనే నేను తింటాను. నువ్వు తినకపోవటం వల్ల పాపం రిషి కూడా ఆకలితో ఉన్నాడు. రిషి కోసమైనా నువ్వు తినాలా? ఈ అమ్మ మాట వింటావు కదా? సరే, రిషి నిన్ను అమ్మని పిలిస్తేనే తింటాను. పిలవమను. నేను పిలవను, నాకు పిలవాలని లేదు. రిషి ఒరే, రిషి! రిషి నువ్వు తినమ్మా. నాకు వద్దు. శశి శశి బాగానే నటిస్తున్నావు, రెచ్చిపో. రే, ఏదో అర్జెంట్ పని ఉందని ముంబైకి వెళ్ళావు కదా, ఏమైంది? ఓకే అమ్మా, ప్రాబ్లం ఏం లేదు. ప్రాజెక్టుకి వచ్చిన ఇబ్బంది ఏం లేదు కదా? అదేం లేదు నాన్న, మొత్తం అంతా క్లియర్ అయిపోయింది. అది సరే, మీరేంటంత డల్గా ఉన్నారు? ఏం జరిగింది? ఏం చెప్పమంటావురా, మన ఇంట్లో పరిస్థితులు రోజు రోజుకి దిగజారిపోతున్నాయి. అమ్మ వచ్చింది. అమ్మా, అమ్మా, అమ్మా. రిషి, ఎందుకు నాన్న ఏడుస్తున్నావు? చాలా బాధగా ఉందమ్మా. ఏమైంది రిషి? నేను అమ్మాని పిలిచేంత వరకు సంధ్య ఆంటీ అన్నం తినదంట. అమ్మని బాధ పెట్టే వాళ్ళు ఎవరైనా సరే, వాళ్ళంటే నాకు అస్సలు ఇష్టం ఉండదు. ఇన్ని రోజులు మనకమ్మ లేదని మనమిద్దరం బాధపడ్డాం. ఇప్పుడు మన కోసం అమ్మ వస్తే తన అమ్మనే కాదు అని బాధ పెడుతున్నావు. నీ వల్ల అమ్మ అన్నం తినటం మానేసింది. మళ్ళీ నీ వల్ల నాకు అమ్మ దూరం అయ్యేటట్టుంది అని అంటుంది. నువ్వు నా బ్రదర్వే కాదని శశి నాపై కోప్పడుతుందమ్మా. నాకు దూరం అయిపోయింది. నన్ను వేరుగా చూస్తుంది. సంధ్య అంటేని చూస్తే నాకు అమ్మలా అనిపించడం లేదు. తనని అమ్మాని ఎలా పిలవను? ఇందులో నా తప్పేమన్నా ఉందా అమ్మా? నువ్వే చెప్పు.
లేదు నాన్న, నీ తప్పేమీ లేదు. ఇలాగే నీ తప్పేమీ లేదు అంటూ రిషిని నువ్వు సమర్థించడం వల్లే వాడు మరీ మొండిగా తయారవుతున్నాడు. అమ్మని పరాయి దానివైన నిన్ను అమ్మలా చూస్తున్నాడు. నానమ్మ అమ్మనేమనద్దు. సంధ్య అన్నం తినకపోతే శశి అన్నం మానేసింది. పిల్లల్లో ఉండట్లేదేంట్రా మీరు? శశి అన్నం మానేయడం ఏంటి? అవునరా, రిషి తనను అమ్మగా భావించేంత వరకు ఏమీ తినను అని సంధ్య నిరాహార దీక్ష చేస్తోంది. అమ్మ భోజనం చేస్తేనే నేను తింటానని శశి తినడం మానేసింది. శశి తింటేనే నేను తింటానని రిషి భీష్మించి కూర్చున్నాడు. ఏంటి రిషి, నిన్నటి నుంచి నువ్వు అన్నం తినలేదా? అవునమ్మా. అలా ఉండకూడదు నాన్న, అన్నం తినాలి. శశి తినకుండా నేనెలా తింటానమ్మా? పిల్లల మధ్య కూడా చిచ్చు పెట్టావు కదే. నేనా? నువ్వేనే. నీ వల్లే పిల్లల మనసులు పూర్తిగా పాడైపోయాయి. రిషి శశిలు ఇద్దరు ఆడుతూ పాడుతూ సరదాగా ఉండేవాళ్ళు. అలాంటి వీళ్ళని ఎవరికి కాకుండా చేసేశావు. మా కుటుంబంలో ఎవరిని వదిలిపెట్టవా నువ్వు? అందరి ఆనందాన్ని సంతోషాన్ని నాశనం చేసేస్తున్నావు. వచ్చారా డాడీ? అమ్మతో తిరగడం అయిపోయిందా? శశి ఏంటా మాటలు? ముందు భోజనం చేద్దాం పద. నాకేం భోజనం అక్కర్లేదు. మీ నాతో మాట్లాడా కూడా టైం లేదు కదూ. ఎంతసేపు అమ్మతో ఆఫీస్కి వెళ్ళడం, ప్రాజెక్ట్ వర్క్ చూసుకోవడం. మీకు నేనా అమ్మ? అస్సలు అవసరం లేదు. అమ్మని మీరేం పట్టించుకోవట్లేదు. అమ్మ ఆకలితో చచ్చిపోయినా సరే మీకేం పట్టదు కదా. ఎక్కువ టైం ఆమెతోనే ఉంటారు. ఉండండి, ఆమెతోనే ఉండిపోండి. నువ్వు మంచిదానివి కాదు. నన్ను రిషిని వేరు చేసినట్టే మా అమ్మని డాడీని దూరం చేయాలని చూస్తున్నావు. యువర్ బ్యాడ్ గర్ల్. ఎక్కువ టైం ఆమెతోనే ఉంటారు. ఉండండి, ఆమెతోనే ఉండిపోండి. నువ్వు మంచిదానివి కాదు. నన్ను రిషిని వేరు చేసినట్టు మా అమ్మని డాడీని దూరం చేయాలని చూసినావు. యువర్ బ్యాడ్ గర్ల్. లంచ్ బాక్స్ లో బాగుంది కదా? అవును. సింధు, ఏమైందమ్మా? ఎందుకు ఏడుస్తున్నావు? ఆడదానికి అమ్మతనం అదృష్టం అంటారు, కానీ అది
అదేంటో నాకు అదే శాపంగా మారింది. ఆ దమయంతి నిన్నేమన్నా అనిందా? ఆవిడ నన్ను అనడం, నేను మాటలు పడడం ఎప్పుడు ఉండేదేగా. ఆవిడ మనస్తత్వం తెలిసిందేగా, ఎందుకు బాధపడతావు? ఊరుకోమ్మా. చిన్నపిల్ల శశి దృష్టిలో కూడా నేను చెడ్డదాన్నైపోయాను. తనని రిషిని నేను వేరు చేస్తున్నానట. వాళ్ళ అమ్మ నాన్నల్ని దూరం చేస్తున్నానంట. ఆ మాటలే నన్ను ఇంకా ఎక్కువగా బాధిస్తున్నాయి. చిన్నపిల్లని నువ్వే అంటున్నావు. శశి తెలిసి తెలియక మాట్లాడిందని నువ్వు పట్టించుకుంటే ఎలా చెప్పు? అమ్మా, నా వల్లే కదా నీకు ఈ బాధ. చచ్చా, అదేం లేదు రిషి. అమ్మా, నాకు ఊహ తెలిసినప్పటి నుంచి శశితో నేను మాట్లాడకుండా ఎప్పుడూ ఉండలేదు. శశి నాతో కూడా ఎప్పుడు గొడవ పడలేదు, నన్ను కోపడలేదు. కానీ ఇప్పుడేమో సంధ్య అంటేని నేను అమ్మ అని పిలవకపోతే ఇంకా జీవితంలో ఎప్పుడు మాట్లాడను అని అంటుంది. నన్ను వేరు చేసి నాకు దూరంగా ఉంటానంటుంది. నువ్వు సంధ్య అంటే ఇద్దరు మధ్యలోనే వచ్చారు, కానీ శశి చిన్నప్పటి నుంచి నాతోనే ఉంది. శశికి దూరంగా వేరుగా నేను ఉండలేనమ్మా. ఇప్పుడు నాకేం చేయాలో అర్థం కావడం లేదమ్మా. రిషి, నేను మీ అమ్మని కాను. సంధ్య మీ అమ్మ. ఆమెను నువ్వు అమ్మగా ఒప్పుకొని తీరాలి, అంతే. చిన్న పిల్లాడివి, ఎందుకురా నీకంత పంతం? శశి కోసమైనా ఒక్కసారి అమ్మ అనొచ్చు కదరా. రిషి, అమ్మ అని పిలువు. ఆగు యశ్.